హాయ్ హలో నమస్తే. బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలవంగా నేనెందుకు బాపట్ల ఎంపీగా గెలవకూడదు? బీహార్లో ప్రశాంత్ కిషోర్ అక్కడ గెలిచాడు. నాకు వచ్చిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఓటర్స్ని అడుగుతున్నా, బాపట్ల జిల్లా ఓటర్స్ని అడుగుతున్నా, నన్ను బాపట్ల ఎంపీగా ఎందుకు చేయకూడదు? మీరు నాకెందుకు ఓటేయాలి అనే దానికి నేను అడగతలా. నాకెందుకు ఓటేయకూడదు ఒక సమాధానం చెప్పండి. బాపట్ల ప్రజలకు నేను అడుగుతున్నా, ఎందుకు నాకు ఓటేయకూడదు? నాలో ఉన్న పొరపాట్లేంటి, తప్పులేంటి మీరు కింద కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటా. బట్ నాకెందుకు ఓటేయకూడదు అని అడుగుతున్నా. జనరల్గా ఎవరన్నా ఏమంటారంటే నాకెందుకు ఓటేయరు, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఓటేయండి. నేను అది కాదు, నేను ఎందుకు ఓటేయకూడదు అనుకుంటున్నారు. మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ బీహార్లో గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాసిన ఒక ఆర్టికల్ ప్రశాంత్ కిషోర్ గురించి రాశారు. నేను దాని మీద చదువుతున్నా. మీకు ఏమని ఉంది ఇక్కడ అంటే చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు గ్రేట్ ఆంధ్ర అతను. బట్ నేను మధ్యలో అక్కడక్కడ పాయింట్లు చదువుతున్నా. ఓకే, 19,000 మెజారిటీతో ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అక్కడ. ఎందుకంటే 30 ఏళ్ళకు పైగా పట్టున్నటువంటి రాష్ట్ర నియోజకవర్గం, అది కూడా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఖాళీ చేసినటువంటి నియోజకవర్గంలో 63% ఓట్లతో 52,000 మెజారిటీ వచ్చినటువంటి, ప్రీవియస్ ఎన్నికలు 52,000 మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు టక్కన 16,000 ఓట్ల మెజారిటీతోటి ఇతను గెలిచాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకు 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 అంటే నేను క్లియర్గా అయితే చెప్తాను. నేను బాపట్ల ప్రజలకి ఎందుకు నాకు ఓటేయకూడదు అనే దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకు అక్కడ గెలిచాడంటే ఇతను అక్కడ కొన్ని కులాలు ఉన్నాయి. అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ గెలిచిన నియోజకవర్గంలో ఇప్పుడు నితిన్ నబీన్ ఉన్నాడు. వాళ్ళ తండ్రి అక్కడ గతంలో గెలిచేవాడు. అక్కడ మొత్తం కూడా అగ్ర కులాల యొక్క అడ్డా అది. ఏది ఆ నియోజకవర్గం అగ్రవర్ణాల అడ్డా. ఇప్పుడున్న నితిన్ నబీన్ ఎవరైతే ఉన్నారో బీజేపీ అధ్యక్షుడు, వాళ్ళ ఇంటి పేరు సిన్హా కాయస్తుడు అన్నమాట. అతని కులం వాళ్ళు ఆల్మోస్ట్ 160,000 మంది ఉన్నారు ఆ నియోజకవర్గంలో. తర్వాత బ్రాహ్మిన్స్ ఉన్నారు, 8% బ్రాహ్మిన్స్ ఉన్నారు. భూమిహారులు 8%, రాజపుత్రులు 7% ఉన్నారు. వీళ్ళంతా ఈ బ్రాహ్మిన్స్, కాయస్తులు, రాజపుత్రులు వీళ్ళంతా అగ్రకులపోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి అండగా నిలిచి అతన్ని 30 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం గెలిపిస్తున్నారు బీజేపీకి, అగ్రవర్ణాల వాళ్ళు మొత్తం కలిపి. ఓకే, ఇప్పుడు సడన్గా ప్రశాంత్ కిషోర్ గెలవడానికి కారణం ఏంటి? ఇతను బ్రాహ్మణు, ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణు. ఇతను బ్రాహ్మణు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఒక బ్రాహ్మణుడు పార్టీ పెట్టి అతను నేను ఎందుకు గెలవకూడదు నియోజకవర్గంలోకి వెళ్తే ఈ 8% ఉన్న బ్రాహ్మణ్స్ చాలామంది ఇటు ప్రశాంత్ కిషోర్కి మార్చారు. ఒక పాయింట్ 1 ప్లస్ ఇంకొక పాయింట్, ఈ జనరల్గా బ్రాహ్మిన్స్ కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇది బ్రాహ్మిన్స్ ఎటువైపుకి వెళ్తే అటు కొద్దిగా ఈ అగ్రవర్ణాలు కొంతమంది మూవ్ అవుతారనమాట. వీళ్ళు వెళ్ళారని చెప్పి ఈ యొక్క అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొన్ని కులాల్లో కూడా చీల్చే ప్రశాంత్ కిషోర్కి వేశారు. ఎందుకు? అతను ఒక బ్రాహ్మణుడు పార్టీ పెట్టాడని చెప్పి, ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టాడని. సరే, మోర్ ఓవర్ యాంటీ బీజేపీ ఉన్న వాళ్ళు సరే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ఆర్జేడీకి వస్తే అనవసరంగా మనం ఓడిపోతున్నాము, ఒకసారి ఇతనికేసి బీజేపీని ఓడకూడదామని చెప్పేసి ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, ఆర్జేడీలో ఉన్న వాళ్ళు కూడా వేశారు ఇతనికి యాంటీ బీజేపీ తోటి, ఎట్లయినా ఓడగొట్టాలి. సో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అక్కడ. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒక దళితుడు పార్టీ పెట్టి బాపట్ల ఎంపీగా నేను పోటీ చేస్తానని చెప్తున్నా. నేను పోటీ చేస్తానంటే నాకు ఎందుకు ఓటేయకూడదు ఒక రీజన్ చెప్పండి నాకు. దళితులు ఎందుకు నాకు ఓటేయకూడదు? క్రిస్టియన్స్ ఎందుకు నాకు ఓటేయకూడదు? దళితులు మీకోసమే రోజు మాట్లాడుతున్నాను, క్రిస్టియన్స్ మీకోసమే కదా నేను మాట్లాడుతున్నాను. హిందూ సహోదరులు ఎందుకు నాకు ఓటేయకూడదు? ఎందుకంటే నేను లేచిన దగ్గర నుంచి రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కులు, ఎస్సీ ఎస్టీ యొక్క డైల్యూషను, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎవరికి? హిందువులకు కదా. రిజర్వేషన్స్ ఎవరికి? మీరే చెప్తున్నారు మాకే హిందువులకే రిజర్వేషన్, క్రిస్టియన్స్కి లేదా మీరే అన్నారు కదా. మన రోజు రిజర్వేషన్ తీసేస్తున్నారంటే మీ హిందూ సహోదరుల కోసం కదా నేను మాట్లాడుతుంది. మరి హిందువులు ఎందుకు నాకు ఓటయ్యారు? ఓకే, నేను అదే అగ్రవర్ణాలు వాళ్ళ అమ్మాయిని చంపేస్తున్నారండి అని చెప్పేసి అగ్రవర్ణాలు వాళ్ళ అమ్మాయిల యొక్క మానవత్వంతో మాట్లాడుతున్నా. ఈ అగ్రవర్ణాలు నాకు ఎందుకు ఓటయ్యారు? కమ్మోళ్ళు, రెడ్లు మీకేమైనా అన్యాయం చేశానా నేను? నాకెందుకు ఓటయ్యారు? కమ్మోళ్ళు, రెడ్లకి మీకేమైనా అన్యాయం చేశాను, మీకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఒక రిజర్వేషన్స్ ఉండాలి అనే పాయింట్ దగ్గర మీరు హట్ అవుతారు నాకు తెలుసు.
ఎందుకు కమ్మల రేట్లు రిజర్వేషన్స్ వల్ల పోతున్నాయని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దానివల్ల యాక్చువల్గా మీరే ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారు. 50% మీకే ఉంది. ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలకి నష్టం వస్తుంది కాబట్టి పేదల పక్షాన్ని నిలబడటం అనేది మానవత్వం అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని నాకెందుకు ఓటేరు కమ్మలు రెడ్లు బ్రాహ్మణ్స్ ఆ బాపట్ల నియోజకవర్గంలో ఎందుకు నాకు ఓటేరు ఒకసారి ఓకే. నాకు ఇది ఈ ఆర్టికల్ చదివినాక నాకు ఆ బాపట్ల ప్రజలను అడుగుతున్నాను నేను. ఇది కాలేజీల్లో హాస్టల్లో ఉన్నటువంటి వేల మంది విద్యార్థులు వచ్చి అక్కడ ఊరేగింపు చేశారు ప్రశాంత్ కిషోర్కి. మీరు నా కోసం ఎందుకు మా విద్యార్థులు మా బాపట్ల జిల్లాలో ఉన్న కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ నాకెందుకు, నేను కాలేజీలో పాఠాలు చెప్పి ఒక 20-33 సంవత్సరాలు పాఠాలు చెప్పాను. జంజీ మొత్తం కూడా అతనికి అండగా ఉన్నారు. మీరు జంజీ ఎందుకు నాకు అండగా ఉండరు? బాపట్లలో నేను ఒక కాలేజీలో ఒక ఫ్యాకల్టీగా పనిచేశాను కదా, 20-30 సంవత్సరాలు చేశాను, 20 years చేశాను. సో ఐ లవ్ ద స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇంచు నాకు తెలుసు, మీ కష్టాలు నాకు తెలుసు. మరి నాకెందుకు ఓటేరు పిల్లలు? నా కోసం ఎందుకు జంజీ నిలబడరు? బాపట్లలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా. ఓకే, అంటే బాపట్ల ఎస్సీగా ఉంటే దాన్ని తీసి ఒంగోలు ఎస్సీ నియోజకవర్గం అయిద్దని ఎవరో అంటున్నారు. అయితే అప్పుడు నేను ఒంగోలు ఎక్కడైనా ఒక బాపట్ల ఎంపీ నియోజకవర్గం పోటీ చేస్తాను నేను. మీరు నాకు కోఆపరేట్ చేయాలి మీరు. ఓకే. సో బాంకీపూర్లో ఇక్కడ జంజీ అండగా నిలబడి ప్రశాంత్ కిషోర్ని గెలిపించినప్పుడు మీరు ఆయన ఎందుకు గెలిపించారంటున్నా. ఓకే, సరే ప్రభుత్వము సరే ఇంక అదే యాంటీని చాలా పెద్ద ఆర్టికల్ ఉంది, అది మొత్తం నేను చదవదలుచుకోలేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ పోతున్నాను. నేను అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న వేసా. బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మొత్తానికి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, వీడికి ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు అనద్దు. వీడికి ఎందుకు ఓటు వేయాలి అని మీరు చూడొద్దు. వీడికి ఎందుకు ఓటు వేయాలి అని చూస్తే మీరు లెక్కలు పెట్టుకుంటారు. ఏమని చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తాడు, జగన్ 3,000 ఇస్తున్నాడు, వీడు ఎంత ఇస్తాడు? ఆ క్వశ్చన్కి వెళ్ళేది. ఆ 4,000 3,000 ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇస్తారు. ప్రభుత్వంలో అధికారం మన చేతిలో ఉన్నప్పుడు, ట్రెజరీలోంచి డబ్బులు వస్తున్నప్పుడు స్కీములు పంచడం అనేది ఏదో నానా తిప్పలు పడి అక్కడెక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఆస్తులు తాకట్లు పెట్టి స్కీములు రన్ చేస్తుంటారు రాజకీయ నాయకులు దేశవ్యాప్తంగా. నేను ఆ క్వశ్చన్ అడగట్లా. ఇంకో రెండో క్వశ్చన్ అడుగుతున్నా. రమేష్కి ఎందుకు ఓటు వేయకూడదని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అండి. ఎందుకు ఓటు వేయకూడదు ఒక రీజన్ చెప్పండి. వీడికి ఈ రీజన్ బట్టి ఓటు వేయకూడదు వీడికి అని. ఒక స్కాముల ఆరోపణలు ఉన్నాయి నా మీద. కులాలను నేను దూషించానా ఎప్పుడన్నా? మతాల మీద దూషించానా ఎప్పుడన్నా? విద్యార్థులకు వ్యతిరేకంగా మాట్లాడానా? స్కీములకు వ్యతిరేకంగా మాట్లాడానా? రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా మాట్లాడానా? ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి వ్యతిరేకంగా మాట్లాడానా? మైనారిటీస్కి వ్యతిరేకంగా మాట్లాడానా? హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడానా? ఎందుకు నాకు ఓటు వేయకూడదు అని మీరు ప్రశ్నించుకోండి అని నేను మీకు ఒకసారి బాపట్ల ప్రజల మొత్తానికి మీకు రిక్వెస్ట్ చేస్తాను. సార్ కులాలు అంటారా? మీరు ఆ కుల ఫీలింగ్ పెట్టుకోకూడదు. ఎందుకు? ఇదిగో నేను మాలోని. ఓకే, మీకు గతంలోనే చెప్పాను. నా భార్య బ్రాహ్మణు, వాళ్ళ నాయనమ్మ కమ్మలమ్మ, 3 కులాలు ఉన్నాయి. మా వదిన మాదిగా. ఇక ఇట్లా ఎంతమంది ఉన్నారు. మా కులంలో ఎంతమంది మాదిగా బ్రాహ్మణ కమ్మ. మా ఫ్రెండ్స్ చాలామంది రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, ఇక బీసీలు అంటారా? బీసీలు నాకు నా 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 చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాడు బీసీనే. వాడు నేను పోటీ చేసేటప్పుడు నా ఫ్రెండ్ని తీసుకొస్తా. రమేష్ యాదవ్ ఉన్నాడు, వాడిని తీసుకొస్తా. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. పోటీలకి తీసుకొస్తా వాడిని, అంటే ప్రచారానికి తీసుకొస్తా. సో ఎంత అంటే కులాలు అన్నీ కలిసి ఉన్నాయి. యాదవులు, రెడ్లు, కమ్మ, బ్రాహ్మణ, ఎస్సీ ఎస్టీ ఇంతమంది కలిసినప్పుడు సో నాకు మీద కుల ఫీలింగ్ కూడా ఉండకూడదు. మీకు ఎందుకు నాకు ఓటు వేయకూడదు అని అడుగుతున్నా మిమ్మల్ని. బాపట్ల ప్రజలకు అడుగుతున్న, ప్రశాంత్ కిషోర్ని మీరు గెలిపించగలిగినప్పుడు బాపట్లలో రమేష్ని ఎందుకు గెలిపించకూడదు అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకోండి. ఒకటైతే నేను చేయలేను, డబ్బులు పంచడం నేను చేయలేను, కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ప్రచారం చేయటం నేను చేయలేను. నాకు కెపాసిటీ లేదు. కెపాసిటీ లేనప్పుడు మీరే వేయాలనుకుంటే వేయండి, లేదంటే ఇంక సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాట్లాడేవాడికి ఓట్లు ఎవడేస్తాడని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. ఇంక నేను మార్చలేను కదా, నా కెపాసిటీని మించి నేనేం మార్చలేను. ఇంతవరకు నా కెపాసిటీ అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.
జై అంబేద్కర్ జనతా పార్టీ. అంబేద్కర్ని చూసాను ఓటేయండి, నన్ను చూసుకోకపోయినా అంబేద్కర్ని చూసాను ఓటే. అంబేద్కర్ని చూసి ఓటేస్తే ఆయనకే ఓటేయలేదు, నాకేమి ఓటేస్తారని అంత. ఓకే, పాపం ఆయన మీకోసం ఎంత కష్టపడ్డాడో. గివ్ హిమ్ ఏ సెకండ్ ఛాన్స్. నన్ను గెలిపిస్తే అంబేద్కర్ని గెలిపించినట్టే, అంబేద్కర్ జనతా పార్టీని గెలిపిస్తే అంబేద్కర్ని గెలిపించినట్టే. ఎందుకంటే నీ ప్రాణం పోయినా ఆయన లైన్ దాటనని చెప్పాను. ఓకే, ఆయన లైన్ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే లైన్ దాటను, సెక్యులర్వాదం అనే లైన్ దాటను. ఓకే, ఇంకా రిజర్వేషన్స్ టు ఎవ్రీబడి ఆ లైన్ దాటను, అందరికీ మహిళలకి హక్కులు ఆ లైన్ దాటను. అంబేద్కర్ గారు చెప్పిన లైన్ ఎవరు దాటరు, మేము దాటం. కాబట్టి అసలు నిజమని చెప్పాలంటే అంబేద్కర్ వారసులు మేమే అంబేద్కర్ వారసులమే. అంబేద్కర్ ఎవరైనా, అంబేద్కర్ ఫోటో ఎవరంటే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏముందిలే బాబు. ఓకే, ఎల్కే అద్వానీ గారికి ప్రధానమంత్రిని చేయకుండా ఎల్కే అద్వానీ గారి పేరు వాడుకొని చాలామన్నారు. ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా టీడీపీకి ఎన్టీ రామారావు గారికి ఇష్యూ ఉంది. ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకొని వాళ్ళు పోతున్నారు టీడీపీ వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి ఫోటో వైసీపీలో పెట్టుకుంటున్నారు. నేను అలా అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నా, తప్పులేదు కదా. బట్ మనం పెట్టుకున్న ఫోటో వాళ్ళెవరు, వాళ్ళ అనుగుణంగా మనం ఉన్నామా లేదా, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళెవరు, వాళ్ళకి అనుగుణంగా మనం ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్ కదా. అంబేద్కర్ గారు పెట్టిన ఫోటోకి అనుగుణంగా మనం ఉన్నప్పుడు మనమే అంబేద్కర్ వారసులమని ప్రకటించుకునే ధైర్యం మనకు ఉండాలంటే ఫస్ట్ నువ్వు అంబేద్కర్ చెప్పింది చేయాలి. మేమే అంబేద్కర్ వారసులమే అని చెప్పండి, మీకు ఆ ధైర్యం ఉండాలి. చాలామంది క్రిస్టియన్స్కి అంబేద్కర్ అంటే కోపం ఉంది, ఆ కోపాన్ని తీసేయగలిగిన సక్సెస్ అయింది మేమే. అది తప్పురవే. క్రిస్టియన్స్కి అంబేద్కర్కి సంబంధం ఉంది, మీరు అసలు అది రాంగ్గా అపార్థం చేసుకోవద్దు మీరని చెప్పేసి దాన్ని మార్చింది మేమే. మొత్తాన్ని ఈ ప్రజల్లో మార్పుని తీసుకొచ్చే ప్రయత్నం చేసేది మేమే. కాబట్టి ఈ అంబేద్కర్ యొక్క ఫోటో పెట్టుకున్న మేమే అంబేద్కర్ వారసులు అయినప్పుడు మీరు మాకెందుకు ఓటేయరు అని అడుగుతున్నా. అది బాపట్ల ప్రజలారా, నేను మీకు అదే చెప్తాను. బాపట్ల ఎస్సీ నియోజకవర్గం అయితే బాపట్ల, ఒకవేళ దాన్ని ఒంగోలుకి మారిస్తే ఒంగోలు ప్రజలారా, గుంటూరుకి మారిస్తే గుంటూరు ప్రజలారా. ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గం ఉంటుంది అక్కడ నేను పనిచేస్తాను, అక్కడ నేను పోటీ చేస్తాను. మళ్ళీ ఇది చెప్పకండి ఈడు క్రిస్టియను, బీసీసీ ఇదంతా చెప్పకండి. నేను క్రిస్టియను, నేను అది నేను నాట్ క్రిస్టియన్ కదా, ఏమంటారు, షెడ్యూల్ క్యాస్ట్. నేను షెడ్యూల్ క్యాస్ట్, నా దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి. నువ్వు నన్ను ఈ క్రిస్టియన్ కాబట్టి సర్టిఫికేట్ తీసేయండి అదంతా నువ్వు చేయలేవు. నేను చాలా పగడ్బందీగా ప్లాన్గా ఉన్నా. క్రిస్టియన్స్ తరపున మాట్లాడుతున్నాడు కాబట్టి, క్రిస్టియన్స్ హక్కుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ క్రిస్టియన్ అని మీరు ప్రూవ్ చేయలేరు నన్ను. ఎందుకంటే పోపు గారు అక్కడ పైన ఉంటాడు, పోపు, ఆయనకి మహిళల యొక్క సాధికారత గురించి ప్రసంగం ఇస్తారు. ఆయనకి పెళ్ళిగాలే. భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలని ప్రసంగం ఇస్తారు, ఆయన పెళ్ళిగాలే. ఇప్పుడు మీ దృష్టి ప్రకారం ఆ ప్రసంగమించాలంటే పెళ్లి చేసుకోవాలంటే కుదరదు. అక్కడ పోపు ప్రసంగం ఇస్తూ ఉంటాడు, పెళ్లి కాకుండా భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలని చెబుతుంటాడు. అలాగే మేము ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని క్రిస్టియన్స్ హక్కుల గురించి మాట్లాడితే ఎస్సీ కాకపోరు. ఓకే, కాబట్టి మీరు ఆ పిచ్చి ప్రయత్నాలు చేయకండి. నా దగ్గర పగడ్బందీ మొత్తం ప్లాన్డ్గా ఉంది, ఎవ్రీథింగ్ పగడ్బందీగా ఉండి ప్రూవ్ చేసుకోవడానికి నేను ఎస్సీ అని. మీరు నేను ఎస్సీ కాదని నువ్వు ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమీ లేదు. దర్ ఇస్ నో పాయింట్. ఆ పాయింట్లోకి వెళ్లకుండా బాపట్ల నియోజకవర్గం నేను పోటీ చేస్తే నాకు ఓటేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.